రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ మద్దతిచ్చి ఢిల్లీలో మాట మార్చిందన్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు 49 జీవో అమలు కాదన్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ చేయని పనులు కాంగ్రెస్ చేస్తోందన్నారు నేతలు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న పథకాలను అమలు చేస్తున్నామన్నారు హస్తం నేతలు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వైఖరి బీసీలకు వ్యతిరేకంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిగా కనిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీలో మాట మార్చారని మండిపడ్డారు. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ ఎంపీలదేనని స్పష్టం చేశారు ఆది శ్రీనివాస్. రామచంద్రరావు ఢిల్లీలో పెద్ద మాటలు మాట్లాడుతూ ఈరోజు బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన వైఖరి ఆయన ఆలోచన బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్న వేళ మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. రామచంద్రరావు గారు వైఖరి ఢిల్లీలో నిన్నటి రోజు మాట్లాడిన మాటలు. దేశంలో నియంతృత్వ పాలన నడుస్తోందని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. వచ్చే బీహార్ ఎలక్షన్లలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేయబోతోందనే విషయం క్లియర్ గా తెలుస్తోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారిని ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే సమయం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు వంశీకృష్ణ. కేవలం బీజేపీ వాళ్ళనే మేము ఈ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం అనేది చాలా పెద్ద తప్పు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఇంకా నిన్నటి నుంచి సమావేశాల్లో కూడా మీరు చూస్తున్నారు, మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలని చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ మీద వారు చర్చ పెట్టాలని చెప్పి వారు ఏదైతే ఆలోచన ఉండేదో వారికి అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి. అంటే ఇదేం డెమోక్రసీ, ఇదేం నియంత్రిత పాలన నడుస్తుందని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. గత పాలకులు సూర్యాపేట జిల్లా కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు నకరకెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. చిట్యాల ప్రజాపాలన ప్రగతి బాటలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. మా కడపాకలి, మా కడప బాధ తెలిసినటువంటి, మా కన్నీళ్లు తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి పేదవాళ్ళ కష్టాల కన్నీళ్లు తుడిచేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు మాకు రేషన్ కార్డులు ఇస్తున్నారనేటువంటి ఒక సంతోషం. రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ నేతలు గబ్బు పట్టిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రాంతాల మధ్య వైరుధ్యాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతర్గత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఏముద్ధరిస్తారని ప్రశ్నించారు అద్దంకి. లేని బనకచర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ ఆబ్లిక్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను. జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్గుంటారు. మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు 49 జీవో అమలు కాదన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. ఒకవేళ మళ్లీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. జీవోను ప్రభుత్వం అభ్యాస్లో పెట్టిందని, ఇకపై దాన్ని అమలు చేసే అవకాశం లేదని తెలిపారు. ఆదివాసీలు బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దన్నారు. అటవీ సంరక్షణ పూర్తి బాధ్యత కేంద్రంపై ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే. మాట్లాడితే మీ ప్రభుత్వ హయాంలో చేసినట్టు కూడా ఒక ప్రాసెస్ రూపంలో జరిగిన దాన్ని కూడా ఈరోజు మేము ఆదివాసుల పక్షాన నుండి దాన్ని రద్దు చేస్తే దానికి కూడా ప్రభుత్వాన్ని బదనం చేసేటట్టు, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి ఏంటిది క్షమాపణ చెప్పాలనే ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అంటే సోయుండి మాట్లాడతారా, సోయి లేకుండా మాట్లాడతారు, అర్థం కానటువంటి పరిస్థితి. ఎప్పుడూ పర్యటనలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాసేపు రైతుగా మారారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తక్కెలపాడు గ్రామంలో సాధారణ రైతుగా మారి పొలం పనులు చేశారు ఎమ్మెల్యే. వ్యవసాయ కూలీలతో కలిసి ట్రాక్టర్ నడిపి వరి నాట్లు వేశారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై రైతులను ఆరా తీశారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాపై రైతులతో ముచ్చటించారు. తమతో కలిసి ఎమ్మెల్యే పొలం పనులు చేయటంతో ఆనందం వ్యక్తం చేశారు రైతులు.